హలోండి, స్వాగతం. మీరు ఇక్కడ ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది ఎంఎస్ ఆఫీస్ ట్యుటోరియల్ సిరీస్. మీకు బేసిక్స్ నుంచి ప్రొఫెషనల్ లెవెల్ దాకా రూపొందించాం. మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న స్టూడెంట్ అయినా, లేదా మీ స్కిల్స్ను మెరుగుపరుచుకోవాలనుకునే టెక్నికల్ ప్రొఫెషనల్ అయినా, లేదా ఆఫీస్ వర్క్ను మరింత ప్రొడక్టివ్గా చేయాలనుకునే కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ అయినా, ఈ సిరీస్లో మీకోసం ఏదోకటి ఖచ్చితంగా ఉంటుంది. బిగినర్స్ కోసం, మీరు ఒక విద్యార్థి అయితే, లేదా ఎంఎస్ ఆఫీస్తో మొదలు పెడుతున్నట్లయితే, మా ప్రారంభ ట్యుటోరియల్స్ మీరు ఈ టూల్స్ని స్టెప్ బై స్టెప్ నేర్చుకునేలా మార్గనిర్దేశం చేస్తాయి. మీరు నేర్చుకుంటారు వర్డ్, ఎక్సెల్ ఎలా వాడాలో, పవర్పాయింట్ లో ప్రస్తుతీకరణలు ఎలా చేయాలో, ఫైళ్లు, ఫోల్డర్లను సిస్టమాటిక్గా ఎలా నిర్వహించాలో. మేము నెమ్మదిగా, స్పష్టంగా ప్రారంభిస్తాము. మొట్టమొదట బలమైన పునాది వేసుకుంటాం. ఇంటర్మీడియట్ లెవెల్ కోసం, ఇప్పటికే బేసిక్స్ తెలుసుకునే వాళ్లకు, ఇవే పాఠాలు మీ వర్క్ను స్మార్ట్గా చేయడంలో ఎంతో ఉపయోగపడతాయి. మీరు నేర్చుకునే విషయాలు: లో ప్రొఫెషనల్ ఫార్మాటింగ్, లో ఫార్ములాస్, ట్రాన్స్ఫర్మేషన్లు, లో విజువల్స్ వాడటం, కమాండ్ ప్రాంప్ట్ బేసిక్స్. ఇవి కాలేజ్ విద్యార్థులకు, ట్రైనీలకు, వర్కింగ్ ప్రొఫెషనల్స్కు చాలా ఉపయోగపడతాయి. అధునాతన లెవెల్, లీడర్షిప్ రోల్లో ఉన్నవారికి, టెక్ హెవీ వాతావరణాల్లో వర్క్ చేసేవారికి. ఈ అడ్వాన్స్డ్ సెషన్లలో మీరు నేర్చుకునే విషయాలు: ఆటోమేషన్, అడ్వాన్స్డ్ డేటా అనాలిసిస్, మెర్మర్జ్, ఎక్సెల్ కస్టమ్ టెంప్లేట్స్, ఆఫీస్ యాప్ ఇంటిగ్రేషన్, టీమ్ కొలాబొరేషన్ టూల్స్. మీ వర్క్ఫ్లోను ఆప్టిమైజ్ చేయడం, మీ పనిని ఆఫీస్ ద్వారా స్మార్ట్గా చేయించుకోవడం, ఇదే మా లక్ష్యం. హలోండి, ఈ వీడియోకి మీకు హృదయపూర్వక స్వాగతం. ఈ రోజు మనం కంప్యూటర్ ప్రాథమికాలను తెలుసుకోబోతున్నాం. మీరు కంప్యూటర్ ఉపయోగించడంలో కొత్తవారైనా, లేదా మీ నాలెడ్జ్ను మరింత పెంచుకోవాలనుకుంటున్నా, ఇది స్టార్ట్ చేయడానికి సరిగ్గా సరిపడే చోటు. కంప్యూటర్ అంటే ఏంటి? ఇది ఒక ఎలక్ట్రానిక్ పరికరం. ఇది డేటాను ప్రాసెస్ చేసి, మానవుని ఇచ్చే సూచనల ఆధారంగా పని చేస్తుంది. ఆ సూచనలని మనం ప్రోగ్రాంలు అంటాం. కంప్యూటర్ ఇన్పుట్ను తీసుకుంటుంది, అదిని ప్రాసెస్ చేస్తుంది, తర్వాత అవుట్పుట్ ఇస్తుంది. ఈ ముగ్గురు కలిసి ఇన్పుట్, ప్రాసెసింగ్, అవుట్పుట్. కంప్యూటర్ పనిచేసే ప్రాథమిక చక్రం. హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్. కంప్యూటర్ రెండు భాగాలపై ఆధారపడుతుంది. హార్డ్వేర్ అంటే కంప్యూటర్కి సంబంధించిన భౌతిక భాగాలు. ఉదాహరణకి కీబోర్డ్, మౌస్, మానిటర్, సిపియు. సాఫ్ట్వేర్ అంటే హార్డ్వేర్ ఎలా పనిచేయాలో చెప్పే సూచనలు. ఇవి ఇన్స్టాల్ చేయబడిన ప్రోగ్రాంలు. ఉదాహరణకి విండోస్, వెబ్ బ్రౌజర్లు, గేమ్స్. ఇప్పుడు దీనిని 4 ప్రధాన విధులుగా విడదిద్దాం. ఇన్పుట్ పరికరాలు. కీబోర్డ్, మౌస్ వంటి పరికరాల ద్వారా యూజర్లు కంప్యూటర్కి డేటా ఇస్తారు. ప్రాసెసింగ్. కంప్యూటర్లోని సిపియు, మెదడు, ఆ డేటాను ప్రాసెస్ చేస్తుంది. అవుట్పుట్ పరికరాలు. మానిటర్, ప్రింటర్ ద్వారా రిజల్ట్ మనకు చూపిస్తుంది. స్టోరేజ్ పరికరాలు. హార్డ్ డ్రైవ్లు, పెన్ డ్రైవ్లు వంటి వాటిలో డేటాను భద్రపరుస్తారు, తర్వాత అవసరానికి ఉపయోగపడుతుంది. కంప్యూటర్ల రకాలు. వాటికి ఉపయోగాన్ని బట్టి వేర్వేరు పరిమాణాల్లో వస్తాయి. డెస్క్టాప్లు గృహాల్లో, కార్యాలయాల్లో, ల్యాప్టాప్లు, పోర్టబుల్ కంప్యూటర్లు, టాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లు చిన్నవి, సులభంగా మోసుకెళ్లేలా. సర్వర్లు, డేటా సెంటర్లలో ఉపయోగించే పవర్ఫుల్ సిస్టమ్స్. కంప్యూటర్ల ప్రాముఖ్యత. ఇవాల్టి కాలంలో కంప్యూటర్లు ప్రతిచోటా కనిపిస్తాయి. పాఠశాలలు, ఆసుపత్రులు, బ్యాంకులు, అంతరిక్ష కేంద్రాలు, ఇలా ఎన్నో చోట్ల. వాటితో మనం కమ్యూనికేషన్ చేసుకోవచ్చు, వినోదం పొందవచ్చు, పరిశోధన చేయవచ్చు, నేర్చుకోవచ్చు, ఇంకా చాలా చేసుకోవచ్చు. నమస్కారం. ఇవాల్టి వీడియోలో మనం 20 రోజుల టైపింగ్ ప్రాక్టీస్ ప్లాన్ గురించి తెలుసుకోబోతున్నాం.
ఇది మీ వేగం మరియు ఖచ్చితత్వాన్ని క్రమంగా మెరుగుపరచడానికి రూపొందించబడింది. ఈ ప్రాక్టీస్ ప్లాన్ బేసిక్స్ నుండి ప్రారంభమై విజ్ఞతతో టైప్ చేయగల స్థాయికి తీసుకెళ్తుంది. టైపింగ్ నైపుణ్యం ఎందుకు అవసరం? ఉత్పాదకతను పెంచుతుంది. కంప్యూటర్ను సమర్థవంతంగా ఉపయోగించడంలో సహాయపడుతుంది. దృష్టిని మెరుగుపరుస్తుంది. శారీరక ఒత్తిడిని తగ్గిస్తుంది. భంగిమ మరియు సెటప్. పాదాలు నేలపై ఉండేలా నేరుగా కూర్చోండి. మోచేతులను 90 కోణంలో ఉంచండి. స్క్రీన్ కంటి స్థాయిలో ఉండాలి. సౌకర్యవంతమైన కుర్చీ మరియు డెస్క్ ఉపయోగించండి. హోమ్ రో సెటప్. వేర్లు హోమ్ అడ్డు వరుసలో ఉంచండి. ఎడమవైపు ASDF, కుడివైపు JKR. బ్రొటన వేళ్లు స్పేస్ బార్పై విశ్రాంతి తీసుకోవాలి. ప్రతి కీ ప్రెస్ తరువాత వేళ్లు తిరిగా హోమ్ రోకే తీసుకురావాలి. టైపింగ్ ప్రాథమిక సూత్రాలు. ప్రతి వేళ్లకు నిర్దిష్ట కీలు ఉన్నాయి. కీబోర్డ్ను చూడకుండా టైప్ చేయడం నేర్చుకోండి. ఖచ్చితత్వం ముఖ్యం, స్పీడ్ తర్వాత వస్తుంది. సాధారణ తప్పులు. తరచూ కీబోర్డ్ చూడడం. తప్పు వేర్లతో టైప్ చేయడం. స్పీడ్ మీద గట్టి ప్రయత్నం చేసి ఖచ్చితత్వాన్ని కోల్పోవడం. టైపింగ్ వల్ల లాభాలు. పత్రాల సృష్టి, సవరణ వేగంగా చేయగలగడం. పరీక్షలు, ఆఫీస్ పనులలో మెరుగైన పనితీరు. మొత్తం మీద కంప్యూటర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ మెరుగవుతాయి. వారం వారీ ప్రాక్టీస్ ప్లాన్. మొదటి వారం హోమ్ రో ఫోకస్. రోజు 1 మేర్య స్థానాలు నేర్చుకోండి. DFJKR. స్లోగా టైప్ చేయండి. SDFJKR. 10 నిమిషాలు ప్రాక్టీస్. రోజు 2 హోమ్ రో పదాలు ప్రాక్టీస్ చేయండి. ఉదా, డాడ్, సాడ్, ఆస్క్, జగ్, ఫోర్, డేడ్. రోజు 3 చిన్న హోమ్ రో వాక్యాలు ప్రాక్టీస్ చేయండి. ఉదా, నాయక్ అసాడ్ రాడ్ హాడ్ అసారడ్, ఆస్క్ జాక్ టు 4. రోజు 4 టైపింగ్ టెస్ట్ టూల్స్ ఉపయోగించండి. క్యూబియా.com, టైపింగ్క్యూబ్.com. స్పీడ్ కన్నా ఖచ్చితత్వంపై దృష్టి పెట్టండి. రోజులు 5, 7 ఎగువ వరుస కీలు కలుపుకోండి. ఉదా, EFTY, UIOP. రెండవ వారం ఎగువ దిగువ వరుసలు. ఎగువ దిగువ వరుస కీలు కలిపి ప్రాక్టీస్ చేయండి. ఉదా పదాలు జంప్, జిప్, వేప్. నమూనాలు QAZ, WSX, EDC. 9వ రోజు సాధారణ వాక్యాలు టైప్ చేయండి. ఉదా, ద కట్ వెంట్ అప్, జంప్ ఓవర్ ద బిగ్ డోగ్. 10, 11వ రోజులు విరామ చిహ్నాలు పరిచయం చేయండి. పెరియడ్, కామా, ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం. 3వ వారం నంబర్స్, చిహ్నాలు. 12, 14వ రోజులు పూర్తి వాక్యాలు, పేరాలు టైప్ చేయండి. వెబ్సైట్లు 10 fastfingers.com, typing.com. 15వ రోజు సంఖ్యలు టైప్ చేయడం సాధన చేయండి. ఉదా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 0. 16వ రోజు ప్రత్యేక చిహ్నాలు ప్రాక్టీస్ చేయండి. ఉదా, $శాతం. 17, 18వ రోజులు వాస్తవ జీవిత కంటెంట్ టైప్ చేయండి. ఉదా, ఇమెయిల్లు, కథలు, న్యూస్ ఆర్టికల్స్. 19, 20వ రోజులు టైపింగ్ వేగం పరీక్షించుకోండి. బిగినర్స్ టార్గెట్ 30 WPM, ఇంటర్మీడియట్ 45 WPM, ఖచ్చితత్వం టార్గెట్ 90%, 95%+. ముందుకి సాగండి. ప్రతిరోజు 10, 15 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే మీ టైపింగ్ స్కిల్స్లో స్పష్టమైన మెరుగుదల చూడొచ్చు. ప్రారంభం. ఈ సెషన్లో అందరికీ హాయ్. చాలా వాటిలో ఒకదాన్ని అన్వేషిద్దాం. ఆపరేటింగ్ సిస్టంలో కీలక భాగం ఫైల్ సిస్టమ్. ఫైల్ సిస్టమ్ అంటే ఏమిటి? ఆపరేటింగ్ సిస్టమ్ డేటాను నిల్వ చేయడానికి ఉపయోగించే పద్ధతి. ఫైళ్లను, ఫోల్డర్లను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. హార్డ్ డ్రైవ్ లేదా SSDలను లైబ్రరీలా ఆలోచించండి. అన్ని విషయాలు క్రమంగా ఉండేలా చేస్తుంది. ఫైల్ సిస్టమ్ ముఖ్యమైన పనులు.
ఫైల్ ఫోల్డర్ సృష్టించడం. కొత్త డాక్యుమెంట్లు, ఇమేజెస్, వీడియోలు. వాటిని ఫోల్డర్లుగా విభజించడం. ఉదా. కుడి క్లిక్ న్యూ ఫోల్డర్. పేరు మార్చడం. క్లిక్ రినేమ్. అర్థవంతమైన పేర్లు పెట్టడం వల్ల తేలికగా గుర్తించవచ్చు. డ్రాగ్ డ్రాప్. ఒక ఫైల్ను ఫోల్డర్కు లాగడం ద్వారా తరలించవచ్చు. కట్, కాపీ, పేస్ట్, డిలీట్. కట్ కంట్రోల్ ఎక్స్. ఎంపిక చేసిన అంశం తాత్కాలికంగా క్లిప్బోర్డ్లోకి అసలు స్థానం నుండి తొలగించబడుతుంది. కాపీ కంట్రోల్ సి. ఎంపిక చేసిన అంశం కాపీ చేస్తుంది. అసలు ప్రదేశంలో కూడా ఉంటుంది. పేస్ట్ కంట్రోల్ వి. క్లిప్బోర్డ్ నుండి డేటా కొత్త ప్రదేశంలో చొప్పిస్తుంది. డిలీట్. కుడి క్లిక్ డిలీట్. రీసైకిల్ బిన్కు వెళ్తుంది లేదా శాశ్వతంగా తొలగించబడవచ్చు. శోధన సైచ్. ఫైళ్లు త్వరగా కనుగొనడానికి ఉపయోగపడుతుంది. కీవర్డ్స్. ఫైల్ టైప్, మోడిఫైడ్ డేట్ ఆధారంగా శోధించవచ్చు. ఫైల్ అనుమతులు, పర్మిషన్స్. ఆపరేటింగ్ సిస్టంలో ఫైల్ను ఎవరు చదవగలరు, రాయగలరు, అమలు చేయగలరనేది నియంత్రించవచ్చు. ముఖ్యంగా మల్టీయూజర్ సిస్టమ్స్లో ఉపయోగకరం. ఫైల్ ప్రాపర్టీస్ చూడటం. రకం, టైప్. పరిమాణం, సైజ్. సృష్టించిన తేదీ, క్రియేటెడ్ డేట్. యాక్సెస్ పర్మిషన్స్. సాఫ్ట్కట్ కీజ్. ప్రాథమిక మౌస్ నైపుణ్యాలు. ప్రాథమిక భావనలు. ఎడమ క్లిక్ అంశాన్ని ఎంచుకోండి లేదా ఫైల్ తెరవండి. డబుల్ క్లిక్ ఫోల్డర్ ఫైల్ ఓపెన్ చేయండి.
ప్రోగ్రామ్ నడపండి. కుడి క్లిక్ సందర్భోచిత మెను, కాంటెక్స్ట్ మెను తెరవండి. స్క్రోల్ వీల్ పేజీ లేదా డాక్యుమెంట్ను పైకి, క్రిందికి నావిగేట్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ ఫైల్స్ వస్తువులను లాగా వదలండి. ప్రాక్టీస్ కార్యకలాపాలు. ఐకాన్లు, ఫైళ్లపై క్లిక్ చేయండి. చిత్రాలను లేదా ఫైళ్లను లాగా వదలండి. కుడి క్లిక్ చేసి పేరు మార్చండి లేదా తొలగించండి. ఫోల్డర్లు డబుల్ క్లిక్ చేసి తెరవడం సాధన చేయండి. వెబ్సైట్స్ లేదా పత్రాల్లో స్క్రోల్ చేయడం. ఎంఎస్ పెయింట్ డ్రాయింగ్ ప్రాక్టీస్. సాధనాలు, వాటి ఉపయోగం. సాధనం ఉపయోగం. పెన్సిల్ ఉచిత చేతి లైన్ల కోసం. బ్రష్ శైలీకృత డ్రాయింగ్. ఎరేజర్ తప్పుల తొలగింపుకు. టెక్స్ట్ టూల్ వచనం జోడించడానికి. ఆకారాలు, సర్కిల్స్, చతురస్రాలు, బాణాలు. ఫిల్ టూల్ రంగులతో ప్రాంతాలను పూరించడానికి. కలర్ ప్యాకర్ చిత్రంలో ఉన్న రంగును ఎంచుకోడానికి. జూమ్ టూల్ వీక్షణ విస్తరించడానికి లేదా తగ్గించడానికి. అభ్యాస సూచనలు. ఇంటిని గీయండి. చతురస్రం ఇంటి బేస్. త్రిభుజం పైకప్పు. రంగులు ఫిల్ టూల్ ఉపయోగించండి. మీ పేరు టెక్స్ట్ టూల్తో రాయండి. బ్రష్లతో నమూనాలు వేర్వేరు స్టైల్ టెస్ట్ చేయండి. ఎరేజర్ ఉపయోగించి దిద్దుబాట్లు చేయండి. ఫైల్ సేవ్ ఓపెన్ చేయడం నేర్చుకోండి. అండు
కంటో జేడ్ వీడు కంటో వాయ్ ప్రాక్టీస్ చేయండి. ప్రింట్ చేయడం కూడా నేర్చుకోండి. పెన్ టిప్: విభిన్న రంగులు, ఆకారాలు ఉపయోగించి సృజనాత్మకతను ప్రోత్సహించండి. జస్ట్ ఇమాజిన్ అండ్ డౌ ఫీడీ. ప్రాథమిక కమాండ్ ప్రాంప్ట్ ఆదేశాలు. విత్ స్ట్రక్చర్ అండ్ ఎక్స్ప్రెషన్. కమాండ్ ప్రాంప్ట్ అంటే ఏమిటి? ఇది విండోస్లోని టెక్స్ట్ ఆధారిత ఇంటర్ఫేస్. మేము ఫైల్ సిస్టమ్ పనులను ప్రోగ్రామిక్గా చేయవచ్చు. విండోస్ యూజర్ ఇంటర్ఫేస్ను ఉపయోగించకుండా అనేక పనులను ఆటోమేట్ చేయవచ్చు. ఉదాహరణ: ఫైల్ తొలగింపు. విండోస్ ఇంటర్ఫేస్లో ఎలా? కుడి క్లిక్ డిలీట్ ఎంచుకోవడం. కమాండ్ ప్రాంప్ట్లో డిడ్ filename.txt. ఇది filename.txt అనే ఫైల్ను తొలగిస్తుంది.
ఇలా వీడియోలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి.